మీడియా మొత్తం చేస్తున్న హడావుడి నాకు చాలా నవ్వొచ్చింది. ఒక క్రిస్టియానిటీ మీద సిస్టమాటిక్గా జరుగుతున్నటువంటి ఒక దాడి నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏ సందర్భంలో ఇచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద నా స్థాయి విశ్లేషణ నేను చేస్తాను. రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది నన్ను సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మీరు ఇంకా స్పందించలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్లందరికీ కూడా, అంటే ఎవరైతే జీసస్ క్రైస్ట్ని నమ్ముకొని ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, హిందువులుగా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు, జీసస్ క్రైస్ట్ని పూజించేవాళ్ళు, జీసస్ క్రైస్ట్ సిద్ధాంతాలని నచ్చి ఆయన మార్గంలో నడవాలి అనుకున్న వాళ్ళు క్రిస్టియన్లు అవుతారు అని ఒక సిస్టమాటిక్ దాడి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాళ్ళకి వర్తించదు, వాళ్ళు పెట్టిన కేసులు చెల్లవు అని చెప్పినటువంటి జడ్జిమెంట్ మీద మొత్తం దేశంలో ఉన్న మీడియా మొత్తం అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్లు ఇచ్చేసేసి ఒక సిస్టమాటిక్ దాడి మొదలుపెట్టింది. నాకు ఈ మీడియాలో చూసినటువంటి ప్రతి వార్త చూడగానే వాస్తవంగా దీని గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ చాలామంది సార్ దీని మీద కొంత విశ్లేషణ చేయండి, ఇది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి కొంత ఉపయోగకరమైన అన్న తర్వాత నేను కూడా దీని మీద మీకు నాకున్నటువంటి న్యాయ పరిభాషలో నేను కొంత విశ్లేషణ చేయాలనుకున్నాను. అంటే రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఎలా తయారైంది అంటే, దున్నపోతు వీనింది అంటే అవునా దూడను తీసుకొచ్చి కట్టేయండి అన్నట్టుంది. దున్నపోతు వీనింది అంటే దూడను తీసుకొచ్చి కట్టేయండి అన్నట్టుంది. దున్నపోతు వీనుద్దా, దున్నపోతు కంటదా, దున్నపోతు పిల్లల్ని కంటదా, ఎవ్వరికి అవసరంలా, వాళ్ళకి కావాల్సింది దున్నపోతు ఈనిందంట తీసుకొచ్చి కట్టేయండి అనే సంధానం. మీడియా మొత్తం కూడా మొత్తం పప్పులో కాలేసినాయి అనేది నాకున్న అభిప్రాయం. ఏం కొత్తదనం ఉందా జడ్జిమెంట్లో నాకు అర్థం కాదు. మీరంత ఎలివేషన్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, కొత్తగా ఏం చెప్పింది నాకు అది చెప్పండి. ఈ విశ్లేషణ చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఈ విశ్లేషణ చేస్తున్నటువంటి న్యాయవాదులు ఉన్నారు, ఈ విశ్లేషణ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలా శిరాఘాతం అవుతుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకున్న పరిభాషలో నేను ఈ జడ్జిమెంట్ మీద ఒక విశ్లేషణ చేస్తున్నాను. ఈ దేశం సెక్యులర్ కంట్రీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 25 ఏం చెప్తుందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. మతం సంబంధించి ఏం చెప్తుందో చదివి వినిపిస్తాను. ఫ్రీడమ్ ఆఫ్ కన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్, subject to public order, morality and health, and to the other provisions of this part, all persons are equally entitled to freedom of consciousness and the right to freely to profess, practice and propagate religion. ఈ దేశంలో చట్టాలకు అనుగుణంగా కాకుండా ఈ దేశంలో ఏ మతాన్నైనా పాటించే హక్కు, ప్రొఫెస్ చేసే హక్కు, ప్రాపగేట్ చేసే హక్కు, నేను పాటించడమే కాదు దాన్ని ప్రీచ్ చేసే హక్కు, దాన్ని ప్రపంచానికి చెప్పే హక్కు, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ గివెన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 25. నేను హిందూ, నేను జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, ఆయన సిద్ధాంతాలు నచ్చితే ఆయన సిద్ధాంతాల ప్రకారం నా లైఫ్ని లీడ్ చేయొచ్చు. నెంబర్ 2, ఒక హిందూ ముస్లిం సాంప్రదాయాలను పాటించవచ్చు, ముస్లిం సాంప్రదాయాల్ని ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఒక ముస్లిం జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, లేకపోతే శ్రీరామని నమ్మొచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు. ఒక హిందూ జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, అల్లాని నమ్మొచ్చు, వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు, రాముని నమ్మొచ్చు, ఎవరినైనా నమ్మొచ్చు. ఒక క్రిస్టియన్ ముస్లిం భావాలకి అట్రాక్ట్ కావచ్చు,
హిందూ భావాలకి అట్రాక్ట్ కావచ్చు, ప్రొఫెస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు. ఇది రాజ్యాంగం ఆ వ్యక్తులకి ఇచ్చినటువంటి, సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీకి ఇచ్చినటువంటి హక్కు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాస్టర్, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అంటున్నా నేను. ఒక పాస్టర్, ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి బేస్ జడ్జిమెంటు ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ అండి. క్రిమినల్ పిటిషన్ నెంబర్ 7114/2022. ఈ జడ్జిమెంటు 13th day of April 2025, 13 ఏప్రిల్ 2025 సంవత్సరంలో ఈ జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఈ జడ్జిమెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఒక పాస్టర్ గారు తను చర్చి పెట్టుకొని చేసుకుంటున్న సందర్భంలో ఒరిజినల్గా హీ బిలాంగ్స్ టు మాదిగ కమ్యూనిటీ. మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సోదరుడు తను చర్చి పెట్టుకొని ప్రాక్టీస్, దేవుణ్ణి 10 సంవత్సరాల నుంచి పాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక చర్చి పాస్టర్ గారు, ఆయన మీద ఒక దాడి జరిగితే ఆ దాడి మీద ఆయన SC ST కేసు పెట్టారు. నెంబర్ 1, ఏపీ హైకోర్టు చెప్పింది ఏంటి? ఏపీ హైకోర్టు చెప్పింది ఒక SC వాళ్ళు చర్చికి వెళ్తే క్రిస్టియన్లు అయిపోతారు, హిందువులందరూ చర్చికి వెళ్తే క్రిస్టియన్లు అయిపోతారు, సో కాబట్టి మీరు చర్చికే వెళ్ళొద్దని చెప్పలా. ఏ చట్టం ఎలా ఉంది? ఒక హిందూ జీసస్ని నమ్మొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ఆయన మార్గంలో వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవ్వదు. దేవుణ్ణి కొలిచినంత మాత్రాన, ప్రాపగేట్ చేసినంత మాత్రాన, ప్రొఫెట్ చేసినంత మాత్రాన, జీసస్ క్రైస్ట్ని నమ్మిన SC ST చర్చికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోరు. క్రిస్టియన్ ఎప్పుడైతారు అంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యి బాప్టిజం తీసుకుంటే మాత్రమే క్రిస్టియన్లు అవుతారు అనేది చట్టం చెప్తుంది. క్రిస్టియానిటీలోకి వెళ్ళి ఒక హిందూగా ఉన్నటువంటి నేను చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వనండి. చంద్రబాబు నాయుడు చర్చికి వెళ్తున్నారు ఎలక్షన్ టైంలో, క్రిస్టియన్ అయిపోయినాడా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ డిసెంబర్ 25కి ఎవ్రీ డిసెంబర్ 25కి చర్చిలో ఉంటారు, ఆయన క్రిస్టియన్ అయిపోయినాడు. ఆయనకి BCC సర్టిఫికేట్ ఇవ్వమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి BCC సర్టిఫికేట్ ఇవ్వమనండి. మన చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పెళ్ళి టోపీ పెట్టుకొని నమాజ్ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు, అంత మాత్రం చేత ఆయనకి ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వమనండి. అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన, ముస్లింకి మసీదుకి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే మనం టెంపుల్కి వెళ్ళిన మాత్రాన ఆ కమ్యూనిటీలు మనకి, ఇది మన చాయిస్ ఆఫ్ రిలీజియన్. ఏ నమ్మకాన్ని మనం భావిస్తామో ఆ నమ్మకంతో మనం వెళ్తాం. అయితే నమ్మకం వేరు, కన్వర్షన్ వేరు. ఈ రెండింటికి డిస్టింక్షన్ తెలుసుకోవాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. నమ్మినంత మాత్రాన కన్వర్షన్ జరిగినట్టు కాదు. వాలంటీర్గా కన్వర్షన్ అయ్యి క్రిస్టియానిటీలోకి మీరు కన్వర్ట్ అయిన కారణంగా మీరు SC హోదాను కోల్పోతారని చెప్పింది. ఏదైతే హైకోర్టులో జరిగినటువంటి కేసు, పాస్టర్ కేసులో ది డిఫాక్టో కంప్లైంట్ హ్యాస్ బీన్, డిఫాక్టో కంప్లైంట్ అంటే దీంట్లో ఎవరైతే కేసు పెట్టిన పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారు, పేరా 36లో హైకోర్టు చెప్పింది, ది డిఫాక్టో కంప్లైంట్ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ ట్రెజరర్ ఆఫ్ పాస్టర్ ఫెలోషిప్ ఇన్ పిట్టలవానిపాలెం మండలం. పాస్టర్ ఫెలోషిప్ అనే దానికి ట్రెజరర్గా వర్క్ చేస్తున్నారు ఈయన. ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ పాస్టర్ వన్ హ్యాస్ టు ఎసెన్షియల్లీ కన్వర్ట్ ఇన్ టు క్రిస్టియానిటీ. ఆయన పాస్టర్గా వర్క్ చేస్తూ కన్వర్ట్ అయినారు క్రిస్టియానిటీలోనికి. దట్ ఈస్ ద కేస్. కన్వర్ట్ అయ్యారు క్రిస్టియానిటీలోనికి. ఎవిడెంట్లీ ది సెకండ్ రెస్పాండెంట్ ఈజ్ ఎ క్రిస్టియన్ బై ప్రొఫెషన్, బై ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ. ఈ పాస్టర్ గారు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన ట్రెజరర్గా వర్క్ చేస్తూ 10 సంవత్సరాలు పాస్టర్గా వర్క్ చేస్తూ మాదిగ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీలో నుంచి వాలంటీర్గా క్రిస్టియన్ కమ్యూనిటీలోకి కన్వర్ట్ అయిపోయినారు. ఎవిడెంట్లీ ఈజ్ నాట్ డిస్ప్యూటింగ్. Having converted into Christianity, the petitioner cannot continue to be a member of scheduled caste community. Yes, that is what the law. మీరెందుకయ్యా ఊరోళ్ళ పండకి, మీరెందుకయ్యా హడావుడి చేస్తున్నారు ఊరోళ్ళ పెళ్ళికి? మీడియా వాళ్ళు ఎందుకు హడావుడి చేస్తున్నారు పెళ్ళికి? మిగతా కమ్యూనిటీలు ఎవరైతే క్రిస్టియానిటీ మీద దాడి, క్రిస్టియన్గా మారిపోతారు, మతం మారిపోతారు, కులం
ఎప్పుడు కులం మారటం, ఎప్పుడు మతం మారటం, ఇది ఏమైనా పాత చింతకాయ పచ్చడి జడ్జిమెంట్ నాయనా? పాత చింతకాయ పచ్చడి 2+2=4 సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, 1950లోనే చెప్పింది 2+2=4. ఈ జడ్జిమెంట్ కూడా 2+2=4. వాట్ ఈస్ రాంగ్? ఒక వ్యక్తి కన్వర్ట్ అయితే క్రిస్టియానిటీలోకి నేను ఎప్పటికి ఎప్పటికి చెప్తా ఉంటాం. ఇఫ్ యూ సింప్లీ బిలీవింగ్ ద జీసస్ క్రైస్ట్ that does not mean that you become a convert to Christian. If you unless voluntarily convert into Christianity, నువ్వు నీ కేసే నేను కన్వర్ట్ అయ్యాను క్రిస్టియానిటీలోకి, నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, నేను ట్రెజరర్గా ఫెలోషిప్కి పనిచేస్తున్నాను, సో దేర్ ఫోర్ నువ్వు పాస్టర్గా పనిచేస్తూ కన్వర్ట్ అయిన కారణంగా యు ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హిందూ షెడ్యూల్ కాస్ట్ ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ ద హైకోర్ట్ సెడ్, దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ ఆల్సో స్టేటెడ్. ఏంటుంది జడ్జిమెంట్లో కొత్తదనం? ఏముంది? క్రిస్టియన్లను భయపెట్టాల్సినంత అవసరం ఏముంది? ఈ దేశంలో ఆర్టికల్ 25, ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి తమ మతాన్ని, ఇష్టం వచ్చినటువంటి మతాన్ని పాటించే హక్కు, ప్రాచరించే హక్కు, ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. దాన్ని తీసేసే హక్కు ఈ దేశ సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఎస్, సుప్రీంకోర్టుకి కూడా ఆ హక్కు తీసేసే హక్కు లేదు. ఇట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు తీసివేసే హక్కు, దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తీసివేసే హక్కు పార్లమెంటుకు కూడా లేదు. దట్ ఈస్ వాట్ ది లా. సుప్రీంకోర్టు ఎందుకు తీసేస్తుంది? మీ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాన్సిల్ చేసేస్తారా? బైబిల్ పట్టుకుంటే క్యాన్సిల్ చేసేస్తారా? అలాగనుకుంటే మన టోపీ పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సర్టిఫికెట్ ఇవ్వాలండి. మీ మీడియా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అటాక్ చేయటం కాదు మతాల మీద, సాంప్రదాయాల మీద. మీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం, మీ యొక్క బీజేపీ భావజాలం దేశంలో సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా ప్రజల మనోభావాల మధ్య తీస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేశం మరో పాకిస్తాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కులాల్ని, మతాల్ని, సాంప్రదాయాల్ని మీరు గౌరవించకుండా ఈ విధంగా సిస్టమేటిక్గా మీడియా దాడి, జ్యుడిషియరీ దాడి, రాజకీయపరమైన దాడి, ఆర్థికపరమైన దాడి చేస్తే ఈ దేశంలో మాకు అవసరమే లేదు, ఈ దేశం మా దేశం మాకు ఇచ్చాడు అని రేపు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అడిగితే ఈ దేశం యొక్క ఔన్నత్యం ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగానే మీరు ఈ మతాన్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి ఈ దేశం మాది కాదనే ఫీలింగ్ మాకు వచ్చింది, ఇంకొకరికి వచ్చింది అంటే, క్రిస్టియన్లకు వచ్చిందంటే, ముస్లిమ్స్కి వచ్చిందంటే ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు చెప్పింది అదే. The SC/ST Act is a protective legislative introduced for prevention of atrocities against member of scheduled caste and scheduled tribes. In the present case, the second respondent has misused the protective legislation through he is not entitled to invoke the provisions of the Act. The second respondent had voluntarily converted into Christianity and was admittedly working as a pastor. అరే, ఒక క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి కేసు ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అది కూడా చెప్తా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో. ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక వ్యక్తి కన్వర్ట్ అయినాడు, కన్వర్ట్ అయిన వ్యక్తికి వర్తించదు. అది మీరు చెప్పేది ఏంది, నేను చెప్పేది ఏంది, సుప్రీంకోర్టు చెప్పేది ఏందా? రాజ్యాంగమే చెప్తుంది. కొత్తగా మీరేం కనిపెట్టిందేం లేదు, కొత్తగా ఈయనేమని కనిపెట్టిందేం లేదు. ఈయన కన్వర్ట్ అయినాడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది, కన్వర్షన్. వాలంటీర్గా నేను హిందూ మతాన్ని వదిలి కన్వర్షన్ అయినానా, యు ఆర్ సీజ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద లా. అదే చెప్పింది సుప్రీంకోర్టు, హైకోర్టు. రాంగ్ ఏముంది దాంట్లో? మీరెందుకు భుజాలు దౌడుకుంటున్నారు? మీరెందుకు అడావుడి చేస్తున్నారు ఊరోళ్ళ పెళ్ళికి? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందో చూద్దాం. ఎక్కడైతే ఒక వ్యక్తి క్రిస్టియన్, హిందూ, మాలో మాదిగో ఎవరైనా కానీ ఒక వ్యక్తి వాలంటీర్గా, ఇప్పుడు ఈ వ్యక్తి పాస్టర్ గారు, మాదిగ కమ్యూనిటీ చెందినటువంటి సోదరుడు పాస్టర్ గారు హిందూ కన్వర్ట్ అయ్యారు, క్రిస్టియానిటీ తీసుకున్నారు. అందువల్ల ఈయన షెడ్యూల్ క్యాస్ట్ కాదు. రేపొద్దున ఈయన అబ్బాబ్బే నాకు క్రిస్టియానిటీ నచ్చలేదండి, నేను మళ్ళీ హిందూ కులంలోకి వచ్చేస్తాను అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ రీకన్వర్షన్. రీకన్వర్షన్కి చట్టంలో పరిమితి ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది చూడు. ఇన్ కేసెస్ వేర్ ఎ పర్సన్ క్లైమ్స్ టు బి రీకన్వర్టెడ్ ఫ్రమ్ రిలీజియన్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ది ఫాలోయింగ్ 3 కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఈయన మళ్ళీ క్రిస్టియానిటీ వదిలేసి హిందూ కమ్యూనిటీలోకి రావాలి అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్లో కూడా ఈయన పడలేదు. ఏంటి ఆ కండిషను?
there must be a clear proof that the person originally belonged to a caste notified under the so and so. Number 1 condition, అతను మాలగని మాదిగని ఒరిజినల్గా అయి ఉండాలి. Number 2, there must be a credible and unimpeachable evidence of bona fide reconversion to the original religion, accompanied by a complete and unequivocal reunion of the religious to which conversion had taken place. Total disassociation, therefore, the actual adoption and observation of the customs, usages, practices, rituals and religious obligations to the original caste. మళ్ళీ ఈయన క్రిస్టియానిటీ వదిలేసి రిలీజియస్ ఒరిజినల్ క్యాస్ట్లోకి రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి మతాన్ని, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, అక్కడ ఉన్నటువంటి వాటిని పూర్తిగా పాటిస్తాననేటువంటి ప్రమాణం చేయాలి. నెంబర్ 3, there must be a satisfactory and credible evidence establishing acceptance and assimilation by members of the original caste and the concerned community. ఈ వ్యక్తి ఎవరైతే మళ్ళీ రీకన్వర్ట్ కావాలి అనుకుంటాడో ఈయన కుల పెద్దలు, అంటే మాదిక సంబంధించినటువంటి కుల పెద్దలు, ఈయన మాదిక కమ్యూనిటీ కాబట్టి కుల పెద్దలు ఈయన్ని మళ్ళీ అంగీకరించి ఆయన కమ్యూనిటీలోకి ఆహ్వానించినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్, ఒక ప్రొసీడింగ్స్ ఉండాలి. ఈ 3 చేస్తే మళ్ళీ ఈయన ఎస్సీ అయిపోతాడు. ఎక్కడుందండి? ఎక్కడుంది? మీరు మాట్లాడేదేంటి? మీరు చేసేదేంటి? మీ దాడి ఏంటి? బాటమ్ లైన్లో చెప్తున్నా, సెక్షన్ పారా 57లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివి వినిపించి నా ప్రెస్ మీట్ని ముగిస్తా. ఇన్ ది ప్రజెంట్ కేస్, ఇట్ ఈస్ నాట్ ది కేస్ ఆఫ్ ది అప్పిలెంట్ ఎట్ ఎనీ స్టేజ్ he had reconverted from Christianity to his original religion or has been accepted back into the fold of the Madhika community. ఈ పర్టికులర్ కేసులో ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన పాస్టర్ గారు మరలా ఆయన మాదిక కమ్యూనిటీలోకి వచ్చినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. ఆన్ ది కాంట్రారీ, ది ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ unmistakenly established that the appellant continues to be profess Christianity and has been functioning as a pastor for more than 10 years. కానీ ఈ పాస్టర్ గారు మరలా రీకన్వర్షన్ కాకుండా అదే కమ్యూనిటీలో, క్రిస్టియన్ కమ్యూనిటీలోనే 10 సంవత్సరాల పాస్టర్గా కంటిన్యూ చేస్తూ ఆయన క్రిస్టియానిటీలోనే కంటిన్యూ అవుతున్న కారణంగా అతను ఎస్సీ ఎస్టీ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏముందయ్యా దీంట్లో? కొత్తదనం ఏముంది? 1950 ఆర్డర్ ఏం చెప్పింది? మీరెందుకు హడావుడి పడుతున్నారు? ఈ దేశంలో ఆర్టికల్ 25, 26, 27 మతాన్ని ప్రచురించుకునే హక్కు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని మతాలకు ఇచ్చారు. ఇది నేను పర్టికులర్గా ఒక క్రిస్టియన్ మతం గురించి మాట్లాడటంలా. మీరు చేస్తున్నటువంటి దాడి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి జడ్జిమెంట్ని మీరు